సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. ఇప్పుడు మన ముందు ఒక సెన్సేషనల్ మ్యూజిక్ సింగర్ ఉన్నారు, అది శ్రీలేఖ గారు. సో ఆవిడని అడిగి ఆవిడ మాటల్లో ఆవిడ జర్నీ గురించి అండ్ గామా అవార్డ్స్ గురించి కూడా తెలుసుకుందాము. హాయ్ మ్యామ్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో గామా అవార్డ్స్ గురించి ఫస్ట్ మాట్లాడేసుకుందాం బికాజ్ ఇట్స్ అ టాపిక్. సో గామా అవార్డ్స్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? గామా అవార్డ్స్ అనేది యాక్చువల్గా నేను ఇంతకు ముందర 3 times నేను అవార్డ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది యాజ్ అ గెస్ట్గా. సో ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే నేను ఇందులో జ్యూరీ మెంబర్గా ఉన్నాను. ఓకే. సో సో ఫిల్మ్స్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్ నేను అలాగే విఎనాదిత్య గారు, కోటి గారు, మేము ముగ్గురు ఇందులో జ్యూరీగా ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. తెలుగు సినిమాలకి తెలుగు సినిమా సంగీతానికి ఎక్కువ ప్రాముఖ్యత లభించట్లేదు. బట్ దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గామా అవార్డ్స్ పెట్టడం జరిగింది కేసరి గారు. సో దట్టు దుబాయ్లో. ఆ అవార్డ్ ఫంక్షన్ చూస్తే మాత్రం చాలా గ్రాండియర్గా ఉంటుంది. సో మనీ సెలబ్రిటీస్ అందరినీ కూడా ఆ వేదిక మీద కలవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో గామా అవార్డ్స్ గురించి మీరు ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో కొత్త కొత్త వాళ్ళని తీసుకురావడానికి, అంటే యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. సో ప్రజెంట్ యంగ్ టాలెంట్ని అంతగా ఎంకరేజ్ చేయట్లేదు, అంటే తగ్గిపోతూ వస్తున్నారు. అంటే ఉన్న వాళ్ళనే రీయూజ్ చేయడం కానీ డైరెక్టర్స్లో కానీ ఇన్ 24 frames ఎవరైనా సరే. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా రావాలండి. అంటే మేబీ వాళ్ళకి అంత ఎక్స్పోజర్ లభించట్లేదేమో అని అనుకుంటున్నాను. ఒక సినిమా ఇప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఒక సినిమా పెద్ద హిట్ అవుతుంది, డైరెక్టర్ బాగా తీసుంటాడు, లేకపోతే మ్యూజిక్ డిపార్ట్మెంట్ బాగా చేస్తుంటాడు, మళ్ళీ అతనికి సినిమాలు రావు. ఆ ఈక్వేషన్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో డెఫినెట్గా అంటే ఒకటి ఇన్ దిస్ ఈజ్ సినిమా ఫీల్డ్ అనగానే కమర్షియల్ వే, దానికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కమర్షియల్ ఈక్వేషన్స్. సో దాన్ని బట్టి ఆల్రెడీ ప్రూవ్ అయిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంటుంది. బట్ నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో కొత్త డైరెక్టర్స్ కానీ కొత్త టెక్నీషియన్స్ కానీ చాలామంది వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు, నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇంకా రావాలని నా కోరిక. సో ఇప్పుడు మీ మ్యూజికల్ కెరియర్ గురించి మాట్లాడితే అప్పట్లో మీరు యూజ్ చేసిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వేరు, అంటే లైక్ అప్పట్లో ఉన్న ఆ పద్ధతులు అండ్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్విరాన్మెంట్ అదంతా వేరు, ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ అయిపోయింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అప్పుడు నేను యూజ్ చేసినప్పుడు కూడా ఎలక్ట్రానిక్ ఉందండి. కీబోర్డ్ అంటే ఎలక్ట్రానికే. బట్ కీబోర్డ్లో ఏంటంటే ఇప్పుడు రకరకాల కొత్త టోన్స్ వచ్చినాయి, కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. టెక్నికల్గా అంటే మిక్సింగ్లో మారింది, సౌండింగ్ ఫైనల్ మిక్సింగ్లో మారింది. అప్పుడు మేము ఎన్లాగ్లో చేసేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ వచ్చింది. లైక్ అంటే ప్రొడూల్స్ అని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి. బట్ బేసిక్ నాకెందుకో అప్పుడు సౌండింగే నచ్చుతుంది. బికాజ్ ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడినా కానీ క్లారిటీగా ఉండేది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ పెరిగే కొద్దీ క్లమ్జీ అయిపోతుంది, డిస్టార్ట్ అవుతుంది. ఎనలాగ్ ఉన్నప్పుడే, మై పర్సనల్ ఒపీనియన్, అప్పుడే బాగుండేది. బట్ ఈవెన్ ఇప్పటికీ వైలెన్స్ ఉన్నాయి, ఫ్లూట్ ఉంది, ఇప్పుడు వీణ వాడుతున్నారు, సితార్ వాడుతున్నారు. బట్ ఏంటంటే మ్యూజిక్ స్టైల్ మారింది. అదే మెలోడీలో కొత్త రకం అండ్ డీజే ఇది ఎక్కువైంది. ఇది ఒక వేవ్ అండి. ఏదో అంటారు కదా, లైక్ పాసింగ్ క్లౌడ్స్ లాగా ఎక్కువ కాలం ఉండదు. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ. సైకిల్ తిరుగుతుంది డెఫినెట్గా. ఇప్పుడు మీరు డీజే అన్నారు, చూస్తున్నాను. ఇప్పుడు మీరు డీజే అన్నారు కదా, సో దాని బేస్డ్ మీద అప్పట్లో మీరు విన్న సాంగ్స్ కానీ లేకపోతే మీరు పాడిన సాంగ్స్ కానీ దే ఆర్ ప్యూర్లీ మెలోడియస్ అండ్ క్లాసిక్స్. సో అప్పట్లో అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కిరణ్ గారు చేసిన, కోటి గారు చేసిన, రాజా గారు చేసిన, ఈవెన్ హిందీలో బప్పీలార్ గారే. సో ఎక్కువ బీట్ నేను కూడా చేశాను. మొదటిసారి ముద్దు పెడితే ఇవన్నీ బీట్. ఆ బీట్ వేరు, ఇప్పుడు వచ్చిన బీట్ వేరు. ఇప్పుడు అంతా ఏంటంటే ఆ కిక్ డ్రమ్ ఉండాలి. సో అది వెళ్తూ ఉంటే చాలు జనాలకి, అంటే ఫుట్ ట్యాపింగ్ ఉండాలి, మోర్ నంబర్స్ అట్ట. సో అందరు ఆడియన్స్ గురించి కాదు, కానీ కొంతమంది వింటేజ్ లవర్స్ ఆర్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ అంతా బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోతే బాగుంటుంది కదా, అందరూ బ్యాక్ టు నార్మల్ ఉంటే బాగుంటుంది కదా అని కోరుకునే వాళ్ళే చాలామంది ఎక్కువ సినీ లవర్స్లో. సో దాని మీద మీ ఒపీనియన్? డెఫినెట్గా అందులో నేను కూడా ఒకదాన్ని. మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ మెలోడీస్ కానీ, ఆ సూదింగ్ మెలోడీస్ సాంగ్స్ వస్తే బాగుంటుంది. అండ్ అవే ఎక్కువ కాలం నిలబడతాయి కూడా. సో రావాలని తొందరగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.